Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలోనైతే మనం చాలా ఇంపార్టెంట్ డామ్ షూర్ క్వశ్చన్స్ అండ్ పక్కా పాస్ క్వశ్చన్స్, అసలు ఏమీ రాదు అన్న వాళ్ళు ఏం చదవాలి, బాగా చదివే వాళ్ళు ఏం చదవాలి, అసలు వన్ డే ముందు చూసే వాళ్ళు ఏం చదవాలి, మినిమం మంచి మార్క్స్ ఎలా రావాలి, యూనిట్ 2 డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు అండ్ డిజిటల్ లాజిక్ డిజైన్ కావచ్చు, చాలా క్లియర్గా చెప్తాను. బట్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కంపల్సరీ లైక్ ఇవ్వండి. నేను అప్పుడే మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తాను. అండ్ షేర్ కంపల్సరీ మీ క్లాస్మేట్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి బేటా. జస్ట్ సెకండ్, ఈజ్ ఇట్ విజిబుల్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ యూనిట్ మాత్రం మొదలయ్యొద్దు. ఫస్ట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్ పక్కా ప్రిపేర్ అవ్వండి. అండ్ లాస్ట్ యూనిట్స్లో ఏది ఈజీ అనేది మన అక్కడ హౌ టు పాస్ చెప్పినప్పుడు చెప్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్, నా దగ్గర 8 years ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఈ ఇయరే ఇంట్రడ్యూస్ అయింది కదా మేడం అని అంటే, మీ సబ్జెక్టు నేమ్ మార్చి R18 వాళ్ళకి 3 యూనిట్స్ ఉంది, R16 అండ్ R22 వాళ్ళకి సిఎస్సిలో ఒక సబ్జెక్ట్ సేమ్ ఉంది, అదే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఆ పేపర్స్ నా దగ్గర 8 ఉన్నాయి. మన వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. గ్రూప్ లింక్ కావాలంటే కింద ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డామ్ షూర్ క్వశ్చన్ కూడా చెప్తాను బేటా. ఒకటి కే మ్యాప్ గురించి అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ ఏం అడిగారు, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కే మ్యాప్ అని అడిగారు. అండ్ ద నెక్స్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ బులియన్ ఫంక్షన్ ఇంటూ 2 లిటరల్స్. ఇది ఫస్ట్ యూనిట్లో అడిగారు, సెకండ్ వుడ్లో అడిగారు. అండ్ నెక్స్ట్ వన్, రైట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ XOR గేట్. మీరు ఏం చేయాలంటే ఆర్ గేట్, అండ్ గేట్ అండ్ XOR గేట్, నాండ్ గేట్, వీటన్నింటికి ట్రూత్ టేబుల్ అండ్ లాజికల్ డయాగ్రామ్ నేర్చుకొని ఉండండి షూర్. ఓకే, ఇంప్లిమెంటేషన్లో కూడా ఒక లాంగ్ రావచ్చు. అండ్ నెక్స్ట్, ఇంప్లిమెంట్ ఆర్ గేట్ యూజింగ్ నాండ్ గేట్. నాండ్ గేట్ ఏంటిదంట, ఇంప్లిమెంట్ ఆర్ గేట్ యూజింగ్ నాండ్ గేట్. ఓకే, ఇది వాళ్ళకంటే అప్పుడు 2-3 మార్క్స్ కావచ్చు. ఇలా అడిగారు మీకు షార్ట్లో, వాట్ ఈస్ ఆర్ గేట్, రైట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఆర్ గేట్ అండ్ గేట్. ఓకే, ఆర్ లాజికల్ డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్ అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ కే మ్యాప్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 వేరియబుల్ కే మ్యాప్. మనకి 4-5 వేరియబుల్ కే మ్యాప్ వరకు కూడా ఉందండి. కే మ్యాప్ అంటే ఏంటిది, మీరు 2 వేరియబుల్స్ నుంచి అసలు గ్రూపింగ్ ఎలా చేస్తాము, గ్రూపింగ్ రూల్స్ ఏంటి, చాలా ఈజీగా చెప్పాను. మన వీడియోస్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అవి చెక్ చేసుకోండి. మోర్ దెన్ ఎనఫ్, ఏమి రాని వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. ఓకే, అండ్ ఇంకొకటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మీ ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి అవైలబుల్ ఉంది. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ చూస్తుంటే, సిఎస్సి వాళ్ళు అయితే కనుక మీకు COSM కావచ్చు, MSF కావచ్చు, DM కావచ్చు, ఫ్లాట్ అండ్ M1, M2, M3, వీటితో పాటు NMCV కావచ్చు, LTNM కావచ్చు, అండ్ PSCV కావచ్చు, అండ్ P&S కావచ్చు. ఇవన్నీ సబ్జెక్ట్స్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఉన్నాయి. మీకు ఒకవేళ ప్లేలిస్ట్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనుకున్నప్పుడు నాకు కామెంట్ చేయండి. బట్ MSF కోసం DM ఫ్లాట్కి మాత్రం మా మెంబర్షిప్ ఉంటుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి ఏం లేదు, మీకు ఫ్రీగా చాలా క్లియర్ కంటెంట్ ఇస్తున్నాను, ఫాలో అవ్వండి. ఏమని చెప్తున్నాను, ఇక్కడ కే మ్యాప్ గురించి అడిగారు కదా, అదే విధంగా వాట్ ఆర్ మిన్ టర్మ్స్, వాట్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఇండివిజువల్గా ఎగ్జాంపుల్. మిన్ టర్మ్ అంటే ఏంటో చెప్పాను, మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటో చెప్పాను. మిన్ టర్మ్ ఎప్పుడు కనుక్కుంటాం మనము, SOP ఇచ్చినప్పుడు, అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు విల్ గో ఫర్ ద మిన్ టర్మ్స్. మరి ఓన్లీ మిన్ టర్మ్స్ ఇస్తే మ్యాథ్స్ కనుక్కోవచ్చా, అది కూడా చెప్పాను. అండ్ మిన్ టర్మ్స్, మ్యాథ్స్ టర్మ్స్ డిఫరెన్స్ కూడా అడుగుతారు. మరి POS నుంచి ఏం కనుక్కుంటాం, మ్యాథ్స్ టర్మ్స్ కనుక్కుంటాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డోంట్ కేర్ కండిషన్. మనకి కే మ్యాప్లో డోంట్ కేర్ కండిషన్తో ఏం చేస్తామో నేను చెప్పాను. ప్రాబ్లం చేస్తే ఇవన్నీ క్వశ్చన్స్ ఏదైనా రాయగలుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్, యూజింగ్ ఓన్లీ నార్ గేట్స్ యూజ్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఓకే, అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అంటే SOP, ఇది యూజ్ చేసి సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ రాయమంటున్నారు. రైట్, రాయొచ్చు, నేను ఎలా రాయాలో ఎక్స్ప్రెషన్ నుంచి చెప్పాను. అండ్ డిఫైన్ పేర్
పేర్ గార్డ్ అండ్ ఆక్టల్ ఇన్ కే మ్యాప్. ఇది నాకు కూడా డౌట్, ఇది ఒకటి నేను చెప్తాను. ఐ విల్ ట్రై. 9th వన్ అడిగారు ఏదో ఒక పేపర్లో. ఇక్కడ మ్యాక్సిమం ఎలా రిపీట్ అవుతున్నాయి అని చెప్తాను. మనకి లాంగ్ క్వశ్చన్, మీకు షార్ట్ వస్తుంది. ఇక్కడ లాంగ్ బిట్ వచ్చేసి మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, 4 and 5 బిట్లో వస్తుంది. షార్ట్ పక్కా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒకటి కే మ్యాప్ యూస్ చేసి బులియన్ ఎక్స్ప్రెషన్స్ రాయాలి ఇక్కడ ప్రతి క్వశ్చన్లో, రైట్? బులియన్ ఇక్కడ నేను ఏమి ఇచ్చారు, ఇది ఇచ్చారు నాకు ఫంక్షన్, రైట్? దీని నుంచి ఏంటిది ఎక్స్పాండ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద బులియన్ ఫంక్షన్ ఇచ్చారు. నేను దాన్ని సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, బాగా వినండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏంటిది సిగ్మానా పైయా ఇవ్వలేదు. ఎస్ఓపిలో ఉన్నప్పుడు సిగ్మా అన్నట్టు, అంటే యూ హ్యావ్ టు అప్లై సిగ్మా, ఓకే? అండ్ పిఓఎస్లో ఉన్నప్పుడు పై, ఓకే? అండ్ ఇంకొకటి, ఇది మన ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, నో నీడ్ టు వరీ. ఇలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దీని నుంచి కూడా మీరు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ రాయండి, ఓకే? అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్లో ఈ విధంగా అడిగారు. ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే ఎలా ఉంటుంది, పైలో ఉంటుంది. అండ్ ఇలానే మనకి ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే ప్లస్ డోంట్ కేర్ 1 to సంథింగ్, అంటే వాటిని ఎక్స్క్లూడ్ దీస్ వాల్యూస్, ఓకే? దాన్ని మనం కే మ్యాప్ లాగా, అంటే వాల్యూ లేకుండా ఉన్నట్టు రాయడం అన్నట్టు చెప్పాను కదా. అంటే మీకు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావచ్చు అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ కావచ్చు. ఎస్ఓపి ఆర్ పిఓఎస్ నుంచి బులియన్ ఎక్స్ప్రెషన్ అది, అండ్ కే మ్యాప్ యూస్ చేసే కనుక్కోండి అని అంటారు. షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, మ్యాక్సిమం 10 మార్క్స్ మీకు కవర్ అయిపోతే. లేదు అని అంటే పేపర్ టఫ్ ఉంటే ఇంకా ఏం ఇంట్రడ్యూస్ చేస్తారంటే, సింప్లిఫై ద బులియన్ ఫంక్షన్ ఇంటూ 4 వేరియబుల్ కే మ్యాప్, ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ యూజింగ్ నాండ్ గేట్. అంటే మీరు దీనికి ఫస్ట్ ఇది కనుక్కోండి, ఓకే? ఇది కనుక్కున్న తర్వాత 4 వేరియబుల్ కే మ్యాప్ నుంచి నాండ్ గేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయండి. కే మ్యాప్తో నాండ్ గేట్స్ అడుగుతారు. తర్వాత వాట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ యూజింగ్ నాండ్ గేట్ ఇంప్లిమెంటేషన్, ఫైండ్ కాంపోనెంట్స్ యూజింగ్ బులియన్ ఆల్జీబ్రాలో కాంప్లిమెంట్స్ని ఎలాగ అనుకుంటా, ఈ విధంగానే అడుగుతారండి క్వశ్చన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మినిమం ఒక 3 times ప్రాక్టీస్ చేయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ కనుక మీకు ఫస్ట్ యూనిట్ వీడియో కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది.